పేరు డాక్టర్ సింధూజ. నేను శాంతిరామ్ మెడికల్ కాలేజ్ సైకియాట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసాము. మానసిక వైద్యంలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. యోగా అనేది శరీరాన్ని, మనస్సును మరియు ఆత్మను సమతుల్యంగా ఉంచే ఒక సాధన. ఇది ప్రాచీన భారతీయ సాంప్రదాయం నుండి వచ్చింది. దీన్ని ప్రధానంగా పతాంజలి అనే ఒక ఋషి పరిచయం చేశారు. యోగా అనేక రకాలుగా ఉంటుంది. హఠయోగ, రాజయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ. ప్రతి రకమైన యోగాకి వాటి ప్రయోజనాలు ఉంటాయి. యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. లేకపోవడం వల్ల ఆందోళన సమయాల్లో యోగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వల్ల మనస్సు బలంగా, స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత పెరిగి దృష్టిసారిగా ఉండటానికి యోగా సహాయపడుతుంది. యోగా యొక్క గొప్పతనాన్ని మానసిక వైద్యం ద్వారా అందరికీ తెలియజేయడానికి మా వార్డులో రోగులతో మేము యోగా చేయించడము మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు చూసింది హఠయోగ. ఎక్కువ శ్రమ పడకుండా కూర్చున్న చోటే ఈ సాధన చేయక మీ దినచర్యలో యోగాన్ని భాగంగా చేసుకోవడం వలన శారీరక మరియు మానసిక ఉత్తేజాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పడమే ఈ వీడియో ద్వారా మా చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.